వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన వాక్యాలను ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జనరల్గా స్పోకన్ ఇంగ్లీష్లో బేసిక్ ఇంగ్లీష్ అనేది ఒకటి, అడ్వాన్స్ స్పోకన్ ఇంగ్లీష్ అనేది ఒకటి, రెండు రకాలుగా ఉంటాయి. ఇది అడ్వాన్స్డ్ స్పోకన్ ఇంగ్లీష్కు ఎగ్జాంపుల్గా 10 వాక్యాలు చెప్పాను. 10 వాక్యాలు ఇందులో తీసుకున్నాను. అంటే ఇవన్నీ కూడా కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటాయి. కాంప్లెక్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ అయినా కూడా మన నిత్య జీవితంలో ఎప్పుడూ ఉపయోగించేటువంటి సెంటెన్సెస్నే ఎలా ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అవి సెంటెన్సెస్ ఎలా ఉంటాయో ఇక్కడ చూపించడానికి కోసం ఎగ్జాంపుల్గా 10 వాక్యాలు తీసుకున్నాను. ఒక్కొక్కటే చెప్తాను. ఆమె ఎందుకు అలా చేస్తోందో నాకు అర్థం కావడం లేదు. ఆమె ఎందుకు అలా చేస్తోందో నాకు అర్థం కావడం లేదు. దీనికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై షీ బిహేవ్స్ లైక్ దట్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై షీ బిహేవ్స్ లైక్ దట్. నెంబర్ 2, మీరేమనుకుంటున్నారో నాకు ఎలా తెలుస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు ఎలా తెలుస్తుంది. హౌ వుడ్ ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. హౌ వుడ్ ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. 3, అలా ఎందుకు అనుకుంటున్నావు. అలా ఎందుకు అనుకుంటున్నావు. వై డూ యూ థింక్ దట్ వే. వై డూ యూ థింక్ దట్ వే. 4, నువ్వు ఆమెకు ఏం చెప్పావు. నువ్వు ఆమెకు ఏం చెప్పావు. వాట్ డిడ్ యూ సే టు హర్. వాట్ డిడ్ యూ సే టు హర్. 5, వారు అలా ప్రవర్తిస్తే నేనేం చేయగలను. వారు అలా ప్రవర్తిస్తే నేనేం చేయగలను. ఇఫ్ దే బిహేవ్ లైక్ దాట్. ఇఫ్ దే బిహేవ్ లైక్, వాట్ కెన్ ఐ డూ. వాట్ కెన్ ఐ డూ. నెంబర్ 6, అతడు ఎక్కడున్నాడో ఏమైపోయినాడో ఎవరు చెప్పగలరు. అతడు ఎక్కడున్నాడో ఏమైపోయినాడో ఏం జరిగిందో ఎవరు చెప్పగలరు. హూ కెన్ సే వేర్ హీ ఈజ్ ఆర్ వాట్ హ్యాపెన్ టు హిమ్. Who can say where he is or what happened to him. నెక్స్ట్, మీరు ఎన్ని చెప్పినా అతడు నా మాట వినడు. మీరు ఎన్ని చెప్పినా అతడు నా మాట వినడు. నో మ్యాటర్ హౌ మచ్ యూ టెల్ హిమ్. నో మ్యాటర్ హౌ మచ్ యూ టెల్ హిమ్, హీ వోంట్ లిజన్ టు మీ దే. హీ వోంట్ లిజన్ టు మీ దే. 8, అంతకు మించి నేను మాత్రం ఏం చేయగలను. అంతకు మించి నేను మాత్రం ఏం చేయగలను. బియాండ్ దట్ వాట్ ఎల్స్ కెన్ ఐ డూ. బియాండ్ దట్ వాట్ ఎల్స్ కెన్ ఐ డూ. 9, ఇలా ప్రవర్తిస్తే ఈ వయసులో నీ దగ్గరికి ఎవరు రారు. ఇలా ప్రవర్తిస్తే ఈ వయసులో నీ దగ్గరికి ఎవరు రారు. ఇఫ్ యు బిహేవ్ లైక్ దిస్. ఇఫ్ యు బిహేవ్ లైక్ దిస్, నో వన్ విల్ కమ్ టు యూ అట్ ద స్టేజ్. నో వన్ విల్ కమ్ టు యూ అట్ ద స్టేజ్. ఎవరు రారు. నెక్స్ట్, లాస్ట్, మనిషి అన్న తర్వాత కనీసం మానవత్వం లేకపోతే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మనిషి అయిన తర్వాత కనీసం మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వమే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ హౌ ఇట్ వుడ్ బీ. అండర్స్టాండ్ హౌ ఇట్ వుడ్ బీ ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ నో హ్యుమానిటీ అట్ ఆల్. హౌ ఇట్ వుడ్ బీ ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ నో హ్యుమానిటీ అట్ ఆల్. కాబట్టి కొన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ మనం ఉపయోగించినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరము ఉన్నప్పుడు ఇలాంటి వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.